వివాదాస్పద నటి వనితా విజయ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలీవుడ్ నటుడే అయినా తెలుగువారికి సుపరిచితుడు విజయ్ కుమార్. ఇక విజయ్ కుమార్ను తెలుగు నటి మంజుల వివాహం చేసుకున్న విషయం కూడా విదితమే. ఈ జంటకు 3 కుమార్తెలు. ప్రభాస్ మొదటి సినిమా హీరోయిన్ శ్రీదేవి కూడా విజయ్ కుమార్ చిన్న కుమార్తెనే. ఇక వారి పెద్ద కుమార్తెనే వనితా విజయ్ కుమార్. కూతుళ్లందరినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు విజయ్ కుమార్. 5 సినిమాల కన్నా ఎక్కువ వివాదాలతోనే ఫేమస్ అయ్యింది వనిత. ఇప్పటి వరకు ఆమె 3 పెళ్లిళ్లు చేసుకుంది. 2000వ సంవత్సరంలో నటుడు ఆకాష్ వివాహం చేసుకుంది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. విభేదాల వలన భర్తకు విడాకులు ఇచ్చిన వనిత 2007లో ఆనంద్ జయదర్శన్ను వివాహమాడింది. వీరికి ఒక కూతురు. ఇక వీరి కాపురం కూడా సజావుగా సాగలేదు. 5 ఏళ్ల తరువాత వీరు కూడా విడిపోయారు. ఇక పిల్లలతో ఒంటరిగా జీవనం సాగిస్తున్న సమయంలో వనిత జీవితంలోకి పీటర్ పాల్ వచ్చాడు. 2020లో పీటర్తో వనిత 3వ వివాహం జరిగింది. అయితే అది మరీ దారుణం. ముచ్చటగా 3 నెలలు కూడా నిండకుండానే వీరు విడిపోయారు. ఇలా పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటూ వస్తున్న వనిత ఇప్పుడు 4వ పెళ్లికి రెడీ అయ్యింది. అది తన చిరకాల బాయ్ ఫ్రెండ్ రాబర్ట్తో పెళ్లికి సిద్ధమైంది. కొరియోగ్రాఫర్ రాబర్ట్ తెలుగు వారికి కూడా సుపరిచితమే. కొరియోగ్రాఫర్ గానే కాకుండా నటుడిగా కూడా రాబర్ట్కు మంచి పేరు ఉంది. ఇక ఢీ షోలో కూడా రాబర్ట్ మాస్టర్ సందడి చేశారు. వీరిద్దరి మధ్య పరిచయం ఇప్పటిది కాదని తెలుస్తోంది. 43 ఏళ్ల రాబర్ట్తో వనిత 4వ పెళ్లికి సిద్ధమైంది. అక్టోబర్ 5న వీరి పెళ్లి ఘనంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన ఫోటోను వనిత అభిమానులతో పంచుకుంటూ పెళ్లికి రమ్మని ఆహ్వానించింది. సముద్రపు ఒడ్డున రాబర్ట్ నిలబడి ఉండగా వనిత మోకాలు వంచి అతడికి ప్రపోజ్ చేస్తున్న ఫోటో ఆకట్టుకుంటుంది. ఇక ఈసారైనా రాబర్ట్తో కలిసి ఉండాలని అభిమానులు కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.